దేవుని మాటలు మనము జాగ్రత్తగా మనం విందాం. ఈ రోజున మన అంశం ఏంటంటే ప్రభు మనస్సు. ప్రభు మనస్సు అనగా దేవుని యొక్క మనస్సు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడని ప్రశ్నిస్తున్నాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ప్రభు మనసును ఎరిగిన వాడు ఎవడు, ప్రభువుకు బోధింపగలవాడు ఎవడు, ప్రభుకు ఆలోచన చెప్పగలవాడు ఎవడు అని చెబుతూ మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ప్రభు మనసుని ఎరగాలంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. మనిషిలో సాధారణంగా ప్రతి మనిషిలో ఏముంటుందంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. ఇది బ్రతకడానికి ఉండే ఆత్మ వేరు, అది దేవుని నమ్ముకున్నా ఉంది, నమ్ముకోకపోయినా కూడా ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది ఏం చేస్తుందంట? అంతరంగమును పరిశీలన చేస్తుంది. అంటే నరులందరికీ కూడా ఆత్మ ఉంది. దాన్ని ఏమంటారంటే జీవాత్మ అనొచ్చు, లేదా బ్రతికించే ఆత్మ. ఈ జీవాత్మ మనిషిలోంచి వెళ్ళిపోయింది అనుకోండి, చచ్చిపోయాడు అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే చచ్చిపోయిన దగ్గర ఒక క్రొవ్వొత్తిని లేకపోతే ఒక దీపాన్ని వెలిగించి పెడతారు. చచ్చిపోయినప్పుడు చూసారా, అక్కడ దీపం వెలిగించి పెడతారు. హిందూస్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. కారణం ఏంటంటే తన లోపల వెలుగుతున్న ఆత్మ ఏమైపోయింది? ఆరిపోయింది. ఈ దీపం ఇక్కడ వెలిగించాం. అంటే ప్రతి మానవుల్లో ఉండే ఆత్మ జీవాత్మ, పరిశుద్ధాత్మ కాదు. మనలో జీవాత్మతో పాటు పరిశుద్ధాత్మ కూడా మనలో ఉన్నాడనే సంగతి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పేసి ఆత్మలు ఎన్నో రకాలుగా ఏం లేవు. 2 ఆత్మలు, ఒకటి దురాత్మ, రెండవది దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు మరొక పేరే పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రభు మనసు ఎరగాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ లేక ఆదరణకర్త అని అంటాం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడని కూడా అంటాం. అయితే మన లోపల దేవుని ఆత్మ మనలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అనగా ప్రభువైన యేసు క్రీస్తును మనం అంగీకరించాలి. దేవునిగా, దేవుని కుమారుడిగా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడిగా మనం అంగీకరించినప్పుడు మనం ఏం చేస్తామంటే మారు మనసు పొందుతాం. మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం పొందుతాం. బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాగా గమనించండి. విశ్వాసి జీవితంలో జీవాత్మ ఉంటుంది, పరిశుద్ధాత్ముడు కూడా మనకు వరంగా ఇవ్వబడ్డాడు. ప్రభుని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, దేవుని ఇంకా నమ్ముకోకుండా ఉన్న నీ జీవితంలో జీవాత్మ అయితే ఉంది, కానీ నేను జీవింపజేస్తుంది, కానీ పరిశుద్ధాత్మ నీలో లేదు. నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రభు మనసు నీకు అర్థం కాదు. ప్రభు మనసును వ్యర్థంగా ఆలోచన చేస్తాం తప్ప ప్రభు మనసు మనకు అర్థం కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురని రాయబడింది. అంటే ఒక విశ్వాసి జీవితంలో జీవాత్మ చేత నడిపించడం కాదు, దేవుడు తన పరిశుద్ధాత్మ చేత, తన ఆత్మ చేత మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆత్మ మనలో ఉంటే మన స్వభావం కూడా మారుతుంది, మన బుద్ధి మారుతుంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన స్వభావం మారిపోతుంది. లేకపోతే మన బుద్ధి మారుతుందని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను అనే మాట మనం చూస్తున్నాం. స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టుకొని క్రొత్త జీవితం చేత బ్రతకడానికి తీర్మానం చేసుకొని ప్రభు కోసము నిర్ణయించుకున్నటువంటి వారి జీవితాల్లో దేవుని ఆత్మను మనం కలిగి ఉంటాం. ఎందుకు దేవుని ఆత్మ అవసరం అనంటే దేవుని మనసును అర్థం చేసుకోవడానికి, దేవుని మనసును అర్థం చేసుకోవడానికి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతూ వచ్చాడు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కానే కారు. మనిషిలో 2 రకాల స్వభావాలు ఉంటాయి. శరీర స్వభావం ఉంటుంది, ఆత్మ స్వభావం కూడా ఉంటుంది. విశ్వాస జీవితంలో శరీర స్వభావం ఉండకూడదు, ఆత్మ స్వభావం ఉండాలి. అయితే లోకంలో బ్రతికే వారికి ఆత్మ స్వభావం ఉండదు కానీ శరీర స్వభావం ఉంటుంది. అందుకే వారు శరీర కార్యాలు చేస్తూనే ఉంటారు. దేవుని ఆత్మ స్వభావం కలిగిన మనమైతే దైవికమైన కార్యాలు చేస్తూ ఈ లోకంలో కొనసాగాలి. కాబట్టి అర్థం చేసుకోనండి, మనలో ఉన్నది జీవాత్మ. ఈ జీవాత్మ కలిగిన మనము ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించి మారు మనసు రక్షణ బాప్తీసం పొందిన మన జీవితాల్లో దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం. దేవుని ఆత్మ అనే వరము చేత మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏమర్థమో తెలుసా? దేవుని మనసు మనకు అర్థమవుతుంది. దేవుని మనసు ఎలాంటిదనే ప్రశ్న కూడా మనం వేసుకుంటే దేవుని మనసు ఎలాంటిదో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, నా యొద్ద కూర్చొని నేర్చుకోనండి అన్నాడు. హల్లెలూయా. దేవుని మనసు ఏ మనసు? దీన మనసు. ఇప్పుడు దేవుడిది దీన మనసు అని ఎలా చెప్పగలుగుతున్నామనంటే మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనుక చెప్తున్నాం. ఒకవేళ మన లోపల పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవునిది దీన మనసు అని మనం అర్థం చేసుకోలేం. దేవునిది దీన మనసు కాబట్టి కొడాలతో కొడుతున్నప్పుడు, బల్లెముతో పొడిచినప్పుడు, అలాగే ఆయన తలపైన మొలకిరీటం పెట్టినప్పుడు, ఆయన ముఖం మీద చెంపలేసి కొట్టినప్పుడు, ఆయన ముఖం పైన ఉమ్ము వేసినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. వదకుదేయబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఉన్నాడు. అందుకే ఆయన దీన మనసు గలవాడు. ఆయన ఈ దీన మనసు కలిగిన ప్రభు పిల్లలుగా మనం కూడా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంటాడు పేతురు భక్తుడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు యొక్క మనసు ఏ మనసు అంటే ఆయన మనసు దీన మనసు. మన జీవితంలో కూడా దీన మనసు అనే వస్త్రాన్ని వేసుకోవాలంట. దీన మనసు అనే వస్త్రాన్ని అలంకరించుకోవాలంట మన జీవితంలో. ఫలాని వ్యక్తిని చూస్తే చాలా మంచిది, చాలా దీన మనసు కలిగింది, చాలా మంచి మనసు కలిగింది, చాలా మంచి మనసు గలవాడు, దీన మనసు గలవాడు, గర్విష్ఠుడు కాదు అని ఎదుటివారు సాక్ష్యం చెప్పాలి. యూదా రాజున యోషి అంట దీన మనసు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. వాస్తవంగా రాజులు ఏ మనసు కలిగి ఉంటారు? కఠినమైన మనసు కలిగి ఉంటారు, గర్వపు మనసు కలిగి ఉంటారు. కానీ ఈ యోషియా అనేటువంటి రాజు మాత్రము దీన మనసు కలిగి ఉన్నాడంట. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అగుదురనియు నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక రాజు కన్నీళ్లు గార్చాడు, ప్రభువా నీవు ఈ యొక్క పట్టణాన్ని అనగా యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయబోతున్నావు, దూషణ పాలగుటకు నువ్వు చేయబోతున్నావయ్యా, అందుకోసమనే నీ మాటలు సత్యము, నేను నీ మాటలు అంగీకరిస్తున్నాను, ఆలకిస్తున్నాను, ఇది నువ్వు ఖచ్చితంగా అలాగే చేస్తావని యోషి అనేటువంటి రాజు తెలుసుకున్నప్పుడు తన దీన మనసు చూపించాడు దేవుని దగ్గర, తన మెత్తని మనసు చూపించాడు దేవుని దగ్గర. అందుకోసమే దేవుడు అన్నాడు, ఇదిగో నీ పితరుల దగ్గరికి ప్రశాంతంగా చేరుతావు, శత్రుల చేతికి నిన్ను అప్పగించనని దేవుడు యోషి అనేటువంటి రాజుకు ఈ మాటలు జ్ఞాపకము చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు యొక్క మనసు దీన మనసు అనే సంగతి గుర్తెరిగి మనం కూడా దీన మనసు కలిగి ఉండాలి. తర్వాత 86వ కీర్తన
5వ వచనము, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. చూడండి, ప్రభు మనసు ఏంటంటే క్షమించే మనస్సు. నిజంగా మన జీవితాల్లో క్షమించాలి. ఒక వ్యక్తిని క్షమించలేకపోతే నిజంగా మనది దేవుని మనసు కాదు, ప్రభు మనసు కాదు. ప్రభు పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో ప్రభు మనసు ఏంటంట? క్షమించే మనస్సు. మార్కు సువార్త 11:24-25 అంటాడు, మీ ఎదుట ఎవడైనా తప్పిదము చేస్తే వారిని క్షమించమని చెప్తాడు. మీ ఎదుటి వారి పాపమును క్షమిస్తే మీ పాపములు క్షమించబడతాయి అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు నీ ఎదుటి వాని పాపాన్ని క్షమించాలట. ఎవరిని క్షమించకుండా వారి మీద కసి పెట్టుకొని, వారి మీద కక్షలు పెట్టుకొని ఇక్కడ వచ్చి నువ్వు గంటసేపు ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మరి వాక్యం వింటున్న నీవు క్షమిస్తున్నావా? ప్రభు మనసు క్షమించే మనసు. ఆయన క్షమించే మనసు కాబట్టి ఈ రోజున నీవు నేను క్షమించబడ్డాం. ఒకవేళ ప్రభు మనం క్షమించకపోయింటే మన పాపానికి మనము శిక్షను భరించవలసిన వారమే. యేసు ప్రభు వారు తన శిష్యులను మాట్లాడుతూ మీరు క్షమించండి అని చెప్పినటువంటి ప్రభు ప్రాక్టికల్ లైఫ్లో ఆయన చేశాడు. తండ్రి వీరేం చేస్తున్న వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. క్షమించాడు కూడా. పక్షవాయు కలిగిన వ్యక్తిని ఎట్లా తీసుకొస్తారు? ఆయన మంచం మీద తీసుకొని వస్తే ఆ ప్రభు దగ్గర అతను చూపించడానికి ప్రజలు గుంపుగా ఉన్న కారణాన్ని బట్టి ఆ పైన ఉన్నటువంటి పెంకులను తీసి లోపలికి దించితే అప్పుడు ప్రభు తనతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నప్పుడు పక్కన ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు అన్నారు, దేవుడే కదా పాపాలు క్షమించేది, ఇతడెవడు? మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఈయన పాపాలు క్షమించడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోండి అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా సరేగాక, తెలిసి చేసిన పాపాలైనా తెలియక చేసిన పాపాలైనా సరేగాక, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఆయన. ప్రభు మనసు సిద్ధ మనసు, క్షమించుటకు సిద్ధ మనసు. అయితే తెలిసి చేసే పాపాలు కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తుంటారు? ప్రభా నేను తెలిసి చేసిన పాపాలు క్షమించు, తెలియక చేసిన పాపాలు కూడా క్షమించు అంటాడు. రెండిట్లో ఏది క్షమిస్తాడు దేవుడు చెప్పండి? తెలిసి చేసిన పాపాలైనా క్షమిస్తాడు, తెలియక చేసిన పాపాలైనా క్షమిస్తాడు. అయితే తెలియక చేసిన పాపాలకి శిక్ష ఏముండదు, క్షమాపణతో క్లోజ్ అవుతుంది. కానీ తెలిసి చేసిన పాపాలకి క్షమాపణ ఉంటుంది, కానీ శిక్ష మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకి దావీదు భక్తుడు ఉన్నాడు. బత్షెబా విషయంలో తను చేసిన పాపమే కదా, ఆ పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ శిక్ష మాత్రం తనకి పెట్టేశాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి ప్రార్థన చేయకండి. ప్రభువా తెలిసిన పాపాలు క్షమించు, తెలియక చేసిన పాపం కాదు. నేనంటాను, నా దృష్టికి మంచి అనిపించి నీ దృష్టికి చెడ్డగా కనపడింటే క్షమించు ప్రభు అంటాను నేను. కొన్నిసార్లు ఎదుటి వారి మీద కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటాం. అది మనకు రైట్ అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో రైట్ కానీ ఆ ఎదుటి వ్యక్తిని క్షమించి ప్రార్థన చేసుకుంటే అది రైట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీ పక్కన వారితో నువ్వు మాటలు మాట్లాడకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు తెలిసి చేసే పాపం అది. పక్కన వ్యక్తిని తృణీకరించి చేసే ప్రార్థన అది క్షమించబడనటువంటి ప్రార్థన. పరిసేడు చేసిన ప్రార్థన అదే కదా. పరిసేడు చేసిన ప్రార్థన సుంకర్ని తృణీకరించి చేసిన ప్రార్థన. అందుకే ఆయన పాపాలు క్షమించబడలే, ఈయన పాపాలు క్షమించబడ్డాయి. సుంకరి పాపాలు క్షమించబడి అతనికంటే ఇతని నీతిమంతునిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మనస్సు క్షమించే మనస్సు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడింది, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి అంటాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి.
నాకు నువ్వు కీడు చేసినట్టు అనిపించింది నాకు. అయినా సరే కాక నేనేం చేయాలంట? సహించి నిన్ను క్షమించాలంట. నాకు కీడు చేసింది ఆమె, నాకు కీడు చేశారు, నేను క్షమించేదే లేదు. కొంతమంది అంటారు, పెద్ద డైలాగ్ ఏంటి తెలుసా? నా కంఠంలో ప్రాణం ఉండగా తనతో మాట్లాడేదే లేదు, తనని క్షమించేదే లేదు. నా కండ్ల ముందు పురుగులు పడి వస్తే చూడాలని ఉంది నాకు. లేదా ఇలాంటి మనసు? లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంది అంటే అది ప్రభు మనసు కాదు, అది ప్రభు మనసు కాదు. నిన్ను గాయపరిచినా, నేను దూషించినా, నీ ద్వేషించినా, నీ మీద నీకు తెలియకుండా నీ మీద నిందలు వేసినా సరేగాక సహించి క్షమించి ప్రార్థించాలంటాడు దేవుడు. నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి ఏం పెట్టాలి? విషం పెట్టమన్నాడా? నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి ఆహారం పెట్టుము, దప్పిగొనుంటే వానికి దాహమిమ్ము అన్నాడు. నిజంగా మనకు శత్రువులు ఉన్నారంటే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మనం ఎంత మేలు చేసినా మనకు కీడే చేస్తుంటారు. మనం ఎంత మంచి మాట్లాడినా చెడ్డగానే అర్థం చేసుకుంటారు. కొట్లాడకుండానే శత్రువు అయిన వారు లేరంటారా? తిట్టుకోకుండానే శత్రువులు అయిన వారు లేరంటారా అపార్థం చేసుకొని? కాబట్టి ప్రియులారా, ప్రభు మనసు, క్షమించే మనసు నీకుందా? క్షమించే మనసు నీకుంటే దేవునికి స్తోత్రం. లేకపోతే నేర్చుకో ఈ రోజు నుంచి. ఆ తర్వాత ప్రభు మనసు ఎలాంటి చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 52వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ప్రభు మనసు ఇక్కడ కనపడుతుంది. ఏంటా మనసు? స్థిరమైన మనస్సు. ఏ మనసు అండి? స్థిరమైన మనస్సు. మన మనసు స్థిరంగా ఉండాలి. రోజుకొక ఆట ఆడకూడదు, రోజుకొకలాగా మాట్లాడకూడదు, రోజుకొకలాగా ప్రవర్తించకూడదు. మన మనసులు స్థిరపరుచుకోవాలి. యేసు ప్రభువారు యెరూషలేము వెళ్తే సిలువేస్తారని తెలుసు ఆయనకు, కానీ మనసు స్థిరపరుచుకొని వెళ్ళాడు. పౌలు భక్తుని కూడా యెరూషలేముకు వెళ్తే అతన్ని బంధిస్తారని తెలుసు, మనసు స్థిరపరుచుకొని ప్రభు కోసం చావడానికని సిద్ధమే అన్నట్టుగా వెళ్ళిపోయాడు ఆయన. స్థిరమైన మనసు కావాలి ప్రియులారా. పౌలు భక్తుడు శిష్యులతో అంటూ ఈ మాట అన్నాడు, మనం అనేక శ్రమలను పొంది పరలోక రాజ్యము చేరాలని వారి మనస్సులను దృఢపరిచాడంట. మనకు రోజు ఒక మనసు ఉండకూడదు. మన మనసు ఏముండాలి? స్థిరమైన మనసు ఉండాలి. స్థిర బుద్ధి గలవారై మనం ఉండాలి. స్థిర మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది ఎవరి మనసు తెలుసా? ప్రభు యొక్క మనస్సు. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులు ఆలస్యమైంది. కారణం ఏంటి తెలుసా? శిష్యులు అన్నారు, ప్రభా నువ్వు అక్కడికి వెళ్తే చంపాలని చూస్తున్నానంటే ఆ టైంలో తోమ అంటాడు, మనం కూడా చచ్చిపోదాం పదండి అంటాడు. మనం కూడా చనిపోదాం. యేసు ప్రభు శిష్యులు 2 మాత్రమే ప్రభా నీ కోసం ప్రాణం పెడతామన్నారు. ఒకటి అబద్ధాలాడిన పేతురు, భారతదేశానికి సువార్త ప్రకటించిన తోమ. వీళ్ళిద్దరు కూడా నిజంగా ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి తెలిసి తెలియక అన్నారో నాకు తెలియదు, మొత్తానికి ప్రభు కోసమే ప్రాణం పెట్టారు. హల్లెలూయా. స్థిర మనసు, స్థిర మనసు మన జీవితంలో స్థిర మనసు మనం కలిగి ఉండాలి. అది ప్రభు యొక్క మనస్సు. మరి యొక్క మనసు ఏంటి అంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. ఎట్టి మనసు అది అంటే శ్రమపడే మనస్సు. ఏ మనసుది? శ్రమపడే మనస్సు. ప్రభు మనస్సు శ్రమపడే మనస్సు. నీ కుటుంబం కోసం శ్రమపడు, నీ ప్రభు కోసం శ్రమపడు, నీ ఆధ్యాత్మిక జీవితం కోసం శ్రమపడు, నీ పొరుగు వారి కొరకై శ్రమపడు. యేసు ప్రభు వారి శిష్యులతో చెప్తా అన్నాడు, యోహాను సువార్త 16:33 అనుకుంటాను. ఏమన్నాడంటే, మీకు లోకంలో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోనండి అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం చేరాలన్నాడు. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షాన శ్రమపడుటయే మీకు
అనుగ్రహించబడింది అన్నాడు. హెబ్రీ పత్రిక 13:12 కావున యేసు కూడా మనల్ని పరిశుద్ధపరచుట కొరకై గవిని వెలపట శ్రమ పొందాడు ఆయన. హల్లెలూయా. గవిని వెలపట అంటే ఊరు బయట, యెరూషలేముకు ఊరు బయట, యెరూషలేము పట్టణం బయట చివర్లో ఉన్నటువంటి కొండే గొల్గోతా కొండ. ఆ గొల్గోతా కొండకి మరొక పేరుంది, కపాలమనబడిన స్థలము. ఆ కపాలమనబడిన స్థలములో భారమైన సిలువను మోసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఏదో అమాంతంగా ఎత్తుకొని పోయి సిలువకు అతికేయలేదు ప్రభుని. యెరూషలేము వీధుల గుండా ఆయన కొరడాలతో కొట్టబడుతూ, రోడ్లమ్మడి వీడ్చుకొని పడుతూ, సిలువ మొయ్యలేక పడిపోయినప్పుడు కూడా మరలా భారమైన సిలువను పెట్టి, ఆ భారమైన సిలువ చేత యెరూషలేము ఆ యొక్క గొల్గోతా కొండపైకి ఎక్కించి మేకులు కొట్టి సిలువకు ఆయన వేలాడదీశారు. కారణం ఏంటంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచుట కొరకే. నీవు నేను దేవుని ఆత్మ, దేవుని మనసు కలిగి ఉండటం కోసమే ఆ విధంగా ప్రభు చేశాడు. కాబట్టి ప్రభు మనస్సు శ్రమపడే మనస్సు. అందుకోసం ఆయన ఎంత శ్రమపడ్డాడు తెలుసా? మన కోసమై, నీ కోసం నా కోసం ఎంత శ్రమపడ్డాడు తెలుసా? 33.5 సంవత్సరాలు శ్రమపడ్డాడు ఆయన. 33.5 సంవత్సరాలు శ్రమపడ్డాడు అంటున్నారు కదా. అంటే ఒక దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకంలో కన్యగర్భమున జన్మించి పెరిగి పెద్దవాడై యవన కాలములో అనేక ప్రాంతాలు కాలినడక చేత సువార్త ప్రకటించి అనేక మంది స్వస్థపరిచి చివరికి తనకు తానే అప్పగించుకొని మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోసం బ్రతకడం అంటే అన్నీ బాగుంటాయి అనుకుంటున్నారు చాలామంది. కొంతమంది ఇలా చెప్తుంటారు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ శ్రమలన్నీ పోతాయి, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకు పెళ్ళి అయిపోద్ది, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. నిజమే, ఇవన్నీ వస్తాయి. కానీ ముఖ్యంగా ప్రభు మనసు నీలోకి రావాలి. భౌతికపరమైన అవసరతల కొరకు ప్రభువుని నమ్ముకోవద్దు. రేపు నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ చనిపోయి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు కదా. ఆ ఆత్మను రక్షించుట కోసమే, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని లూకాసు వార్త 19:10 రాయబడింది. నీలో ఉన్నటువంటి జీవాత్మను పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించి ఆ ఆత్మను పరలోక రాజ్యం చేర్చుకొడికే యేసయ్య ఎంతగానో సిలువ శ్రమపడ్డాడు ఆయన. శ్రమపడే మనస్సు మనము కలిగి ఉంటే అది ఎవరి మనసు? ప్రభు యొక్క మనసు, శ్రమపడే మనసు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంత గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలనే మనసు. అందరూ అంటే ఎవరెవరు చెప్పండి? కొంతమంది ఏమమ్మా ప్రార్థన పోతున్నట్టే, మా ఆయన పోతున్న ప్రార్థనకి. ఏమయ్యా నువ్వు చర్చికి పోవట్లేంటే నా భార్య నా పిల్లలు అందరూ పోతారు చర్చికి. నువ్వు ఎక్కడికి పోతావు మరి? రేపు చనిపోతే నీవు నీ భార్య పరలోకం పోతారు, మరి నువ్వు నరకానికి పోతావా? నరకం ఇష్టమేనమ్మా? ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ నరకానికి పోయే మార్గంలోనే బ్రతుకుతుంటారు. ప్రభు మనసు ఏంటో తెలుసా? అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. కుటుంబంలో ఉన్న నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు అందరూ. అందుకోసమే మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు తిమోతి పత్రికలో. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, కోటిసలు చేయి, అది కాదు. రక్షణ అనేటువంటి ఆశీర్వాదం రావాలి. వారిలో మారు మనసు అనే ఆశీర్వాదం రావాలి. అందరూ మారు మనసు పొందాలనే మనస్సు దేవుని యొక్క మనస్సు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మారు మనసు పొందావా? అయితే నువ్వు కోరుకోవాల్సిందని తెలుసా? నా ఇంటి వారందరూ, నా గ్రామంలో ఉన్న వారందరూ, నా వీధిలో ఉన్న వారందరూ, నా పట్టణంలో ఉన్నవారు, నా దేశంలో ఉన్న వారందరూ, నా జిల్లాలో ఉన్న వారందరూ, లాస్ట్కి ప్రపంచమంతట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మార్చండి ప్రభువా, రక్షించండి ప్రభు అని దేవునికి మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు తన శిష్యుల కోసం ప్రార్థన చేశాడు.
అందరూ మారు మనసు పొందాలని ఉందా? నీకు ఆయాసకరంగా ఉన్న ఒక వ్యక్తి నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందానని ఒకవేళ మందిరానికి వస్తే వాళ్ళని చూస్తావు. ఎటు చూస్తావు అంటే సినిమా కటౌట్ చూసినట్టు చూస్తావు, కిందికి పైకి. అందరూ మారు మనసు పొందాలి. నీకు ఆలోచన ఉంటే నువ్వు తప్పకుండా ప్రార్థన చేస్తావు. వాళ్ళ కోసం ఉపవాసం ఉంటావు. వాళ్ళ కోసం ఎలాగైనా సరే ప్రభు దగ్గరికి జుట్టు పట్టుకొని కాదు, వారి ఆత్మను నీ కన్నీటి ప్రార్థన చేత తీసుకొస్తావు దేవుని దగ్గరికి. ప్రభు మనసు, అందరూ మారు మనసు పొందాలనే కాబట్టే ఈ రోజున మారు మనసు పొందాం. బాప్తిజం పొందడంగా దేవుని చిత్తము, దేవుని మనసు. కానీ మారు మనసు పొందడం దేవుని మనస్సు. బాప్తిజం మీద ఎవరైనా తీసుకోవచ్చు, మారు మనసు పొందడమే చాలా కష్టం. మారు మనసు పొందితే యోహాను భక్తుడు అన్నాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని కూడా అన్నాడు. మారు మనసు పొందితే తగినట్టుగా జీవించాలి. కాబట్టి ప్రియులారా, పౌలు భక్తుడు అన్నాడు, ప్రభు మనసు ఎవరు ఎరిగి ఉన్నారు? ప్రభువుకి ఆలోచన ఎవడు చెప్పగలడు? ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే దేవుని ఆత్మ గలవారు ప్రభు మనసును ఎరిగి ఉంటారు. దేవుని ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటాడు. ఆత్మ చేత నడిపించబడే మనము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవుతాం, దేవుని బిడ్డలమవుతాం. దేవుని బిడ్డలమైన మన జీవితంలో మన స్వభావం మారుతుంది. మన స్వభావం మారింది కాబట్టి ఇప్పుడు ప్రభు మనసును అర్థం చేసుకుంటున్నాం. ప్రభు మనస్సు ఒకటి దీన మనస్సు, రెండవది క్షమించే మనస్సు, మూడవది స్థిరమైన మనస్సు, నాలుగవది శ్రమపడే మనస్సు, ఐదవదిగా అందరూ మారు మనసు పొందాలనే మనస్సు. దేవుడు అలాంటి మనస్సు మనకు దయచేసి ప్రభు మనస్సును అర్థం చేసుకొని ఈ లోకంలో మనం కూడా ముందు కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప, అలాంటి మనస్సు మనకు దయచేయనుగాక. ఆమేన్.